ఈ ఎంత లత్కోర్ మాటలు అంటే ఈ బలుపు ఈ తలపొగరు తగ్గించుకోవాలి. దిల్ రాజు నువ్వు తగ్గించుకోవాలి. నీ చరిత్ర తెలివంది కాదు. తెలంగాణ వాడిగా నువ్వు చెప్పుకొని తెలంగాణ ద్రోహివి నువ్వు. ఎన్నడూ కూడా తెలంగాణ వాడిని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలే. తెలంగాణ భాషను ఎంకరేజ్ చేయలే. తెలంగాణ యాసను ఎంకరేజ్ చేయలే. తెలంగాణ కల్చర్ను నువ్వు ఎంకరేజ్ చేయలే. నువ్వు దశాబ్దాల కాలంగా నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు కదా. ఉండి ఎన్నడన్నా తెలంగాణని ఎంకరేజ్ చేసినావా? తెలంగాణ యాస మీద తెలంగాణ కల్చర్ మీద ఎగతాళి చేస్తూ విలన్లకు మాత్రమే మన భాష పెట్టినప్పుడు ఎన్నడన్నా నువ్వు ప్రశ్నించినవా? ఎన్నడన్నా మాట్లాడినవా? మాట్లాడలే. కానీ ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ సన్నాసి? ఒకసారి వినండి. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్ కి వైబ్ ఇస్తాం. ఇది అంటే తెలంగాణలో తాగుబోతోళ్ళు, తెలంగాణలో తిండిపోతోళ్ళు, తెలంగాణ కల్చర్ అంటే ఇంత గలీజ్గా ఉంటుంది అనేటువంటిది నువ్వు చెప్తున్నావు. అంతేనా? అదేనా దిల్ రాజు నువ్వు చెప్పేది? నువ్వు తెలంగాణోడివేనా అసలు? ఇంతకీ మీ జీన్స్ మన దగ్గరవేనా, ఇక్కడివేనా? మరి తెలంగాణ బిడ్డ పౌరుషమేనా అనేది, లేకపోతే వేరేదా? ఇంత బల్ప్ అవసరమా? ఇంత అహంకారం అవసరమా? ఎవడరా నువ్వు అసలు? నీకు ఇంతకు అర్థం కాదు. నీకేం అధికారం ఉంది ఈ ప్రాంతాన్ని, ఈ భాషను, ఇక్కడ కల్చర్ని కించపరచడానికి? నేను ఒక గౌడ బిడ్డను. తెల్ల కళ్ళంటే అంత చీప్ కనపడుతుందా? బిడ్డ తొక్కి నారదీస్తాం, తోలు తీస్తాం, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు? గౌడన్న అంటే ఏంద్రా? ఏమనుకుంటున్నావు నువ్వు? తెల్ల కళ్ళు అంటే అంత చీప్ అయిపోయిందా నీకు? తెల్ల కళ్ళు దాని కష్టం తెలుసా నీకు? ఒక తాడు ఎక్కాలి, ఎంత కథ ఉంటుంది, ఎంత అది ఉంటుంది తెలుసా నీకు? బిడ్డ నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నీ సినిమా థియేటర్లు, నీ దుకాణం అంతా గిసకథ తెలుసు కదా, పెట్టి చింపుతారు. ఇట్లా పైసలు ఉంటే ఇంత బలం ఉంటుందా? నీ అహంకారము, నీ జీబల్పు తగ్గించుకోవాలి నువ్వు. ఇది లేకపోతే కష్టమవుతుంది. ఆంధ్రాలో మంచిగుంటే అక్కడనే పోయి ఆడించుకో. నీ థియేటర్ అనే దుకాణం బంద్ చేయి. నువ్వు ఒక్క దరిద్రుడు పోతే 100 మంది పుట్టుకొస్తారు ప్రొడ్యూసర్లు. నువ్వు రాకాశ లెక్క మారి నువ్వు ఎవరిని ఎదగనిస్తున్నావా? ఏమన్నా ఎదగిస్తున్నావా?